ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది? ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా? ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన మీకు నాకేమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద ఆయనతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు. సో మీరందరూ రాస్తున్నారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినా రాస్తున్నారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కామెంట్ చేశారు. నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ. నా ప్రైవసీని అంతా తీసుకెళ్లి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ మీది కాదు. నాకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం. అది ఈరోజు సీరియస్ అయిపోతా ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా? మేము ఏం తప్పు మాట్లాడుతున్నాను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశానండి, 100 కోట్లు రాశాను ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని. 100 కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను 75 కోట్లు అడిగాడు.